హలో శ్రావణి, చెప్పండి. రేఖ చాలా కోపంతో ఉందనుకుంటా. మీ డాడీ మాట వింటదో లేదో? మీకెలా తెలుసండి? ఇప్పుడే కార్తీక్ చాలా భయంగా ఇంటికి వెళ్ళిండు. అవునా? నువ్వు కూడా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తే బెస్ట్ ఏమో. మీ డాడీకి సపోర్ట్ ఉంటది కదా. ఏం అవసరం లేదండి, రేఖ తప్పకుండా ఒప్పుకుంటుంది. డాడీ తోటి ఇంటికి వస్తుంది. అంత స్ట్రాంగ్ ఎట్లా చెప్తున్నావు శ్రావణి? ఆల్రెడీ తను ఎవరి మాట అయితే వింటుందో తనని అక్కడ పంపించాయండి. మొత్తం అయిపోయాక నేను డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్తాను. అవునా? ఎవరు తను? నమస్తే బాబాయ్ గారు, నా పేరు కుందన, రేఖ వాళ్ళ ఫ్రెండ్ని. మీతో కొంచెం మాట్లాడాలి బాబాయ్ గారు. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఈ వర్షంలో ఎందుకు? రేఖ మీతో తప్పకుండా ఇంటికొస్తుంది బాబాయ్ గారు, నన్ను నమ్మండి. చిన్నపిల్ల కదా, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది అంతే. కూర్చుని క్లియర్ చేస్తే సరిపోతుంది. సరేనా? పదండి వెళ్దాం. మావయ్యతో ఇంటికి వెళ్ళడానికి ఏంటి రేఖ నీకు ప్రాబ్లం? నీతోనే రేఖ మాట్లాడేది, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నాకు కూడా వెళ్ళాలనుందక్క, కానీ భయం వేస్తుంది. దేనికమ్మా భయం? అక్కకి బాబు పుట్టి నాకు పాప పుట్టింది కదా మావయ్య, ఆ కోపం పెట్టుకొని ఏమైనా చేస్తుందేమో అని భయం. నీ కూతురంటే నీకెంత ఇష్టమో నాకు తెలియదు రేఖ, కానీ నాకున్న ఒక్కగానొక్క మహాలక్ష్మి. నన్ను నమ్ము, కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా నా మనవరాల్ని. ఒక్కటి చెప్పగలనమ్మా, పసిప్రాణం అది. నానమ్మ తాతయ్యల కళ్ళ ముందు పెరిగితే తను పెద్దయ్యాక తనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి. మా పెంపకంలో ఎన్నో నేర్చుకుంటుంది. ఇలాగే దూరంగా ఉంటామంటే మేం పోయాక నీ కూతురు అడుగుతుంది చూడు, తాతయ్య నానమ్మలు లేరా అని. అప్పుడు తెలుస్తుందమ్మా మా విలువ మీకు. ఇక నీ ఇష్టమమ్మా, నేను కింద వెయిట్ చేస్తాను. నీకు ఏం చెయ్యాలనిపిస్తుంది చెయ్యి. డాడీ డాడీ ఏం చేద్దామనుకుంటున్నావు రేఖ? మామయ్య అంత చెప్పినా నాకింకా భయంగానే ఉందక్క. ఎందుకు రేఖ ఇంత మొండిగా ఉన్నావు? అంత పెద్ద మనిషి వచ్చి మాట్లాడుతుంటే నీ మాట నీదే. నువ్వు చేస్తుందేం కరెక్ట్ కాదు రేఖ. నన్ను మీ అమ్మతో పోల్చావు కదా, మీ అమ్మ చెప్పినా వినవా?